టీఆర్ఎస్ మళ్ళీ వచ్చింది. కాకపోతే అది తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది తెలంగాణ రాష్ట్ర సేన. కవిత ప్రారంభించిన కొత్త పొలిటికల్ పార్టీ పేరు ఇది. ఇందుకు కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ అని పెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? స్ట్రాటజీగా వ్యవహరించే ఈ పేరును ఎంచుకున్నారా? దీనివల్ల బీఆర్ఎస్కు కలిగే ఎఫెక్ట్ ఎంత? టీఆర్ఎస్తో తన రాజకీయ లక్ష్యాలను కవిత చేరుకోగలరా? పార్టీని నడపడం సవాల్తో కూడుకున్న పని. క్యాడర్ మద్దతుతో పాటు ఆర్థిక వనరులు అవసరం. మరి కవిత ఎంతవరకు సక్సెస్ కాగలరు? తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించగలరా? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మళ్ళీ టీఆర్ఎస్ జెండా ఎత్తిన కవిత. తెలంగాణ రాష్ట్ర సేనగా పార్టీకి నామకరణం. మన పార్టీ పేరు టీఆర్ఎస్. రాజకీయ కురుక్షేత్రంలో కవిత టార్గెట్ ఎవరు? ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తారా? స్ట్రాటజీలో భాగంగానే టీఆర్ఎస్ పేరును ఎంచుకున్నారా? తెలంగాణ రాష్ట్ర సమితి ఇదో ముగిసిన అధ్యాయం. టీఆర్ఎస్ అంటే గత చరిత్ర. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ అవనికపై మళ్లీ టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు కవిత. ఇది ఎవరూ ఊహించని పరిణామమే. పార్టీ పేరును చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిన్నటి తెలంగాణ జాగృతి పార్టీ అని ఇంకా ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్గా టీఆర్ఎస్ అని అనౌన్స్ చేశారు. అయితే కవిత పార్టీ పేరు ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ సమాజంతో పెనవేసుకున్న ఓ బంధం. ఉద్యమ సమయంలో జనాల నోళ్లల్లో బాగా నానిన పేరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు టీఆర్ఎస్ అనే పేరు సుపరిచితమే. అందుకే ఆ సెంటిమెంట్ను క్యాచ్ చేసుకోవడానికి, జనాల్లోకి సులువుగా వెళ్లేందుకే కవిత ఇలా వ్యవహరించి ఉంటారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆకాంక్షతో పార్టీ పేరును చేంజ్ చేశారు. కాకతాళీయంగా జరిగినప్పటికీ బీఆర్ఎస్గా మారాక గులాబీ పార్టీకి రాజకీయంగా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆ పార్టీ క్యాడర్లో మళ్లీ టీఆర్ఎస్గా మార్చాలనే డిమాండ్స్ వచ్చాయి. ఆఖరికి కేటీఆర్ కూడా టీఆర్ఎస్గా మార్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. అంతలోనే కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చి గులాబీ దళానికి షాక్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చాక జాగృతి సంస్థ పేరుతో ప్రజాబాట పట్టారు. జనంలోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై దీక్షలు, ఆందోళనలు సైతం నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్కు ప్యారలల్గా జాగృతి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు కవిత. బతుకమ్మతో ప్రతి జిల్లాకు వెళ్లి ఉద్యమంలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచారు. జనాలను సాంస్కృతికంగా ఉమ్మడి వేదికపైకి తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు సొంతంగా ఓ పార్టీని స్థాపించారు. ఇప్పుడు ఆమె ఓ పార్టీకి అధినేత్రి. అయితే పొలిటికల్ పార్టీ అనేది అంత ఈజీ కాదనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. గతంలో జాగృతిని నడిపిన అనుభవం ఉన్నప్పటికీ పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో కవిత ఎలా ముందుకు వెళ్లారు? సవాళ్లను ఎలా అధిగమిస్తారు? ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా తిప్పికొడతారు అనేది ఆసక్తిగా మారింది. పొలిటికల్ పార్టీకి ఇటు ప్రజా మద్దతు, కార్యదీక్షతో పనిచేసే క్యాడర్తో పాటు ఆర్థిక వనరులు అవసరం. అలాగే ప్రజలు ఓన్ చేసుకునేలా పార్టీ కార్యాచరణ ఉండాలి. దీనికి తోడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 2 జాతీయ, ఒక బలమైన ప్రాంతీయ పార్టీని తట్టుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతారా? వీటన్నింటినీ దాటి రాజకీయ లక్ష్యాలను సాధిస్తారా అనేది కవిత ముందున్న ప్రశ్నలు.
కొత్తగా పొలిటికల్ పార్టీని స్థాపించి సక్సెస్ అయిన వారు, ఫెయిల్యూర్ని మూటగట్టుకున్న వాళ్ళు దేశ రాజకీయ చరిత్రలో చాలామందే ఉన్నారు. మరి కవిత వీరిలో ఎవరి సరసన చేరుతారు? ప్రజాదరణ పొంది తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తారా? సీఎం కావాలన్న కవిత లక్ష్యం నెరవేరుతుందా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలను కవిత బాగానే అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. యువతరాన్ని, మహిళలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీని యువ రక్తంతో నింపుతామని, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి అండగా ఉంటామని కవిత పదే పదే చెప్తున్నారు. అలాగే ఉద్యమకారులను కూడా కవిత తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకమైన హామీలను గుప్పించారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ, ఉపాధి హామీలను ప్రస్తావించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ప్రకటించారు. ఇక రాజకీయంగా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ సర్కార్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కవిత. గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న క్యాడర్ లీడర్కు గాలం వేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్మెంట్తో కొత్త జర్నీని ప్రారంభించారు కవిత. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. పిడికిలి బిగించి ఇప్పుడున్నటువంటి రాక్షస కాంగ్రెస్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం, అందరికన్నా ఎక్కువ కొట్లాడతాం. ఇప్పుడు మనమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, 2 ఏళ్ల తర్వాత మనమే అధికార పక్షం అవుతాం. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. ఎందుకోసం వస్తాం అంటే నేను ఒక మాట చెప్పాలి మీకు. అందరినీ మనం మాటలు అంటున్నాం కదా, వీఆర్ అపోజింగ్ ఎవ్రీబడి, వీఆర్ క్రిటిసైజింగ్ ఎవ్రీబడి, బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్? డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజ్ అని కాన్షీరామ్ గారు చెప్పారు. నేను చెప్పలే, డోంట్ అపోజ్ వితౌట్ ప్రపోజల్. సో నేను కొన్ని ప్రపోజల్స్ తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. నేను ఈ 3 పార్టీలు అధర్మంతో నిండిపోయినాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? పార్టీ జెండాలో పేరు కింద అసోసియేషన్ అనే పదాన్ని చేర్చటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సేనగా పేరు ఖరారు చేశారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుతో కూడిన పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలతో ఈ జెండాను రూపొందించారు. పార్టీ లోగోలో తెలంగాణ రాష్ట్ర సేన అంటూనే చివర్లో చిన్న అక్షరాల్లో అసోసియేషన్ అనే పదాన్ని చేర్చటం ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ పేరును గత టీఆర్ఎస్ను పోలి ఉండేలా చూసుకుంటూనే న్యాయపరంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అసోసియేషన్ అని చివర్లో చేర్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో పాటు తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపాన్ని ఉంచారు. పార్టీ ఆవిర్భావ సభలో కవిత మాట్లాడుతూ పాంచజన్యం పేరుతో 5 హామీలను ప్రకటించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ 5 ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని కవిత హామీ ఇచ్చారు. మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేం తీసుకుంటాం. ఏ రోగమన్నా రాని, ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ, మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేం తీసుకుంటా ఉన్నాం. రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువకులను, నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. 4 లక్షల ఉద్యోగాలు ఒక్కటేసారి సింగిల్ నోటిఫికేషన్తోని ఇచ్చి తీర్థం. ఇది నా మాట. సామాజిక న్యాయ తెలంగాణ సాధించాల్సిందే. ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని వాగ్దానం చేశారు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాల భర్తీ, 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత తమ లక్ష్యమని చెప్పారు. ఈ 2 ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడతామని కవిత జోస్యం చెప్పారు.
తెలంగాణలో మీ అమ్మ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.